భీమదేవరపల్లి చెరువు కట్టున్నది. దీనికి సమీపంలో రాయి మరియు మట్టితో కలిసిన ఒక దిబ్బ ఉన్నది. ఈ దిబ్బ మీద చూడండి, ఇక్కడ మీకు రాటనం కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఒక నీళ్లు పోవడానికి ఒక కాల్వ కూడా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ నుంచే నీళ్లు తోడి ఇటు వెనుకకు పోసేవాళ్ళు. వెనుకట రాజుల కాలంలో ఈ రాటన స్తంభాలు ఎలా వాడినరో చూడండి. నీటిని తోడి పొలాలకు నీరు అందించడంలో ఆనాటి కాలంలో ఈ రాటన యంత్రం ఒక గొప్ప యంత్రం కాబట్టి ఆ యంత్రం నడిపే వారికి గొప్ప గౌరవం ఉండేది, అలాగే ఆదాయం కూడా ఉండేది. కాబట్టి నాటి రాజులు వారి మీద పన్ను వేసినట్టు చరిత్ర చెబుతోంది. అయితే భీమదేవరపల్లి గ్రామానికి పక్కన ఉన్న ముల్కనూరులో కూడా ఒక రాటన స్తంభం ఉంది. జారుతుంది ఇక్కడ. భీమదేవరపల్లి అండ్ ముల్కనూరుకి మధ్యలో తాళ్ళవాగు ప్రవహిస్తోంది. ఈ వాగు పక్కకే నాటి రాటన స్తంభం ఉంది. ఈ రాటనం అనేది మొత్తం భూమి లోపలికి పూరుకుపోయింది. అయితే దీనికి సమీపంలో మనకి ఇక్కడ ఒక తాళ్ళవాగు అనేది ప్రవహిస్తోంది.